రే బావా హలో, ఎక్కడికి వెళ్ళిపోయారా? వదిలేసి ఇక్కడ ఉన్నాను రా, వస్తున్నా. త్వరగా రా. ఏంటి పిచ్చోళ్ళు ఎలా అవుతున్నాడు? ఎరా ఎక్కడికి వెళ్ళిపోయావు అలా వదిలేసి? అరే ఎవరు తగిలారా? అరే నీకెళ్ళి తెలుసురా? నీ మొఖం చెత్త తెలుస్తుంది. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి కాదురా మామ, ఎలా అలా తెలియక భూమి తిరుగుతున్న దేవతరా. ఈడు అదో ఎలివేషన్లో. సరే అయితే వెళ్దాం పద. అరే అమ్మాయి రా. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పిల్ల ఎక్కడదరా? ఒరే నీ అబ్బా. సరే బా. అరే నడు వెళ్ళిపోతున్నా, నడు గుమ్ని. వద్దురా బావ. రే బావా వద్దురా. పర్లేదు రా. వాడేంటే మనల్ని ఫాలో అవుతున్నాడు? ఏమోనే, నాకేం తెలుసు. దండం పెట్టుకో. నేను పెట్టుకుంటానులే కానీ వాడు నిన్నే చూస్తున్నాడు. చూసుకో మరి. అవునా, అయిపోయాడు వాడు. అరే బావా బండి ఎందుకు ఆపారా? ఆగరా కనుక్కుని వస్తానా. సరే బా. అమ్మో నేను చంపు. ఒరే బావా వచ్చేస్తుందిరా. ఉండవే, వస్తా. దేవుడు కాపాడు దేవుడా. ఏయ్ తూ నీ అబ్బా. ఏం పర్లేదు. ఏమైంది బా? A few moments later. ఏంటండి, బైక్ స్టార్ట్ అవడం లేదా? అవునండి, హెల్ప్ చేస్తారా? కీ తిప్పితే బైక్ స్టార్ట్ అవుతుందమ్మా. ఓ ఇలా కూడా స్టార్ట్ చేస్తారా? బైక్ ఇలానే స్టార్ట్ చేస్తారు. ఏంటి ఫాలో చేస్తున్నావు? లవ్వా? చాచా అలా ఏం కాదు, మామూలుగానే ఫాలో చేసా. నచ్చానా? అబ్బచ్చా, అయినా నీ ముఖానికి అంత సీన్ లేదు. పోరా. ఓ హైదరాబాద్, నచ్చానా? పోబే. వెళ్దామా? పద. ఏంట్రా అదోళ్ళందరూ దుఃఖం చేరారు? మాకన్నా పెద్దదో రాలేదని వెయిటింగ్ రా. యారు ఎక్స్ట్రాలా? ఎవరినో పట్టేవంట. ఎవరా పిల్ల? జస్ట్ బాగుందని. అరే నీ పిల్లరా. నిన్ను ఫాలో చేసిన వాడు ఇక్కడే ఉన్నాడే. మీరేం మాట్లాడకుండా సైలెంట్గా రండి. హో హైదరాబాద్. ఏంటి? లవ్ చేద్దామని. ఓవర్ యాక్షన్. నిన్ను అడగలేదు కదా. అరే మామ ఈ పిల్లతో పర్సనల్గా మాట్లాడాలి, అందరిని పక్క తీసుకెళ్ళిపో. ఓ గర్ల్స్ మీరు ఇలా సైడ్ ఏమైనా మాట్లాడచ్చు హైదరాబాద్. ఏ నా పేరు హైదరాబాద్ కాదు బే. మరి నీ పేరేంటి నాకు తెలియదు కదా. సరే, నా పేరు ఈషా. బాయ్. ఓయ్ హైదరాబాద్, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? రాసి ఉంటే డెఫినెట్గా కలుస్తాం. అదే ఎప్పుడు? సరే, నీకో ఛాలెంజ్.
అందులో విన్ అయితే అప్పుడు చూద్దాం. ఆ, ఓకే చెప్పు. ఈ పార్క్లో ఒక చోట నా నెంబర్ రాసి వెళ్తా, తెలుసుకొని కాల్ చేయి. సరే అయితే ఓకే. ఒరే మామ, ఆ, రేపు పార్కులో నెంబర్ ఎక్కడ రాసి పెట్టిందంటారు తన, చూద్దాం రండి. నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్తాను. రే నెంబర్ దొరికిందా? లేదురా. అరే బా, అక్కడ ఏదో నెంబర్ ఉంది, అదేనా? ఒరే అది కాదురా. సారీ బా. కాల్ చేయి. వీడు కాల్ చేస్తాడా లేదా? ఇలాగే పట్టుకుంటా. అరే రింగ్ అవుతుందిరా. ఏంటి ఇది ఇలా అయిపోతుందంట? హలో, హలో, నెంబర్ దొరికిందా? ఎలా? మ్యాజిక్ చేసా. ఈషా నెంబర్ ఎక్కడ ఉంటుందని. ఓవర్ యాక్షన్ చేయకు, నిజం చెప్పు. అంటే పార్క్ అంతా ఫుల్గా నెత్తిగా, అప్పుడు దొరికింది నెంబరు. కలుద్దామా? సరే, ఎక్కడా? రేపు ఈవినింగ్ పానీపూరి బండి దగ్గర. ఓకే. ఓకే, బాయ్. అప్పుడేనా? సరే అయితే బాయ్. హలో, చెప్పు. కలుద్దామా? ఎక్కడ? అదే గుళ్ళోకి మీట్ అవుదాం. సరే. సారీ, లేట్ అయిందా? అందమైన అమ్మాయి కోసం వెయిట్ చేయడం తప్పేం కాదు. వెళ్దామా? ఏంటి సడన్గా రమ్మన్నావు? ఇషు, నీకు విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. పర్లేదు, చెప్పు. ఇషు, ఫ్యూ డేస్ నీతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా హ్యాపీగా ఉన్నా. అలాంటిది నువ్వు నాతో ఉంటే ఇంక లైఫ్ లాంగ్ ఎంత హ్యాపీగా ఉంటాను. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందామా? వెళ్దామా? ఏంటి, రావా? వస్తున్నా. ఏంటి, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? చెప్పాలా?
అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? హలో హలో ఏమైంది? ఏమైందా? తెలియదానికి ఏం జరిగిందో? నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా? మెసేజ్కి రిప్లై లేదు, కాల్ లిఫ్ట్ చెయ్యో. అదేదో కొంచెం బిజీగా ఉండి. అయినా నీకు నాకంటే వర్కే ఎక్కువైందా? అది కాదు ఇషు. అదేం కాదు, నిజం చెప్పు. నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా? నీకేం పిచ్చా? నా అర్థం చేసుకుంది అంతేనా? అసలు పో మాట్లాడక అసలు. ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు? ఇక్కడికి వచ్చాక ఒక అబ్బాయిని లవ్ చేశాను చెప్పాను కదా, వాడితో గొడవ అయింది. ఎవడాడు? ఆడ అడ్రస్ చెప్పి నేను మాట్లాడతాను. నువ్వు తను ఏమనకే. సర్లే, నేనేమనలే. ఒకసారి అడ్రస్ చెప్తాను. తన పేరు సంజయ్, శ్రీనగర్ కాలనీలో ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి మాట్లాడతాను, ఓకేనా? సంజయ్, స్వాతి, అరే నువ్వేంట్రా ఇక్కడ? ఇక్కడే నేను ఉండేది. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇక్కడ నీలాంటి వేస్ట్ ఫెలో ఇంకొకడు ఉన్నాడులే, వాడి గురించి వచ్చాను. ఏంటి నేను వేస్ట్ వెళ్ళనా? ఏ కాదా, ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తే లవ్ అనుకున్నావు కదా? అవును, మరి నువ్వు పెద్ద అందగత్వాన్ని లవ్ చేసావు మరి. ఏదో ఆ టైంలో అలా జరిగిపోయింది. యదవా, అయినా ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? అవును, మరి నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు గొడవ పెట్టుకుందామని చూస్తున్నా. ఏదో పెద్ద అందగత్తి, వీళ్ళ చెల్లో పెద్ద అందగత్తి, వీళ్ళ లవ్ చేయాలి. ఇంకా టాపిక్ వదిలే. మా సిస్టర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చాను నేను. అవునా, ఏమైంది? అదొకటి లవ్ చేసింది, ఆడు కూడా నీలాంటోడే, అందుకని రావాల్సి వచ్చింది. ఎవరా అబ్బాయి? వాడి పేరు కూడా సంజయ్. అవునా, మీ చెల్లి పేరేంటి? ఈషా. ఈషానా? అరే దీని చెల్లి నేను లవ్ చేసింది. అరే అక్కన ఎప్పటికి వెళ్ళికేవరా? అటు చూడు బే. నేను తనని ట్రూగా లవ్ చేశాను. అంటే మా చెల్లిని లవ్ చేసిన అబ్బాయి నువ్వేనా? మా చెల్లి జీవితంతో కూడా ఆడుకోవడానికి రెడీ అయిపోయావా? నిజంగా తను ట్రూగా లవ్ చేశాను. అలా జరిగింది. నువ్వు ఎలాగైనా సాల్వ్ చేయాలి ప్లీజ్. సరే, నువ్వు ఎంత ట్రూగా లవ్ చేసావో నాకు అర్థమైంది. మా చెల్లికి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే. అనే చెల్లేదురా పైన. మాట్లాడావా? మాట్లాడేనే. వాడు నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఈ 2 days నుంచి కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటంటే తను జాబ్ సర్చింగ్లో ఉన్నాడు, ఫ్యూచర్లో నీకు ఏ ఇబ్బంది రాకూడదని చెప్పేసి. అంతే తప్ప వేరేం కాదు, ఓకేనా? పాపం తను, నేను తను చాలా హర్ట్ చేశా. వెళ్ళి కాల్ మాట్లాడతావా? హలో, చెప్పు. నేను చాలా హర్ట్ చేశాను కదా, సారీ. కలుద్దామా? ఓకే, బాయ్. ఐషు. హాయ్ సంజు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి నేను నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేముంటాయి, నువ్వే చెప్పు. పెళ్ళి చేసుకుందామా? అప్పుడేనా? స్టడీస్ ఫినిష్ అవుద్దా? స్టడీ పూర్తి అవ్వాలా? అది చూడు, అది ఎవరు అమ్మాయి బాగుంది. చిపోరా.